ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్కు నీరు, బురద అడ్డంకిగా మారటంతో వాటిని తోడేసే ప్రక్రియ ప్రారంభమైంది. సొరంగంలో 13.5 కిలోమీటర్ల దూరంలో నీరు భారీగా చేరటంతో హై కెపాసిటీ ఉన్న మోటార్స్తో నీటిని బయటకు తరలిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పాషా అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికుల ఆచూకీ కోసము గడిచిన 96 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతుంది. రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా ముందుగా అక్కడ ఉన్నటువంటి నీటిని తొలగించటము ఇంజనీర్ల ముందు ఉన్నటువంటి పెద్ద సవాల్గా చెప్పవచ్చు. అయితే 13.5 కిలోమీటర్ల తర్వాత సీపేజ్ జోన్గా చెప్తున్నటువంటి ప్రాంతంలో పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతుండటంతో ముందుగా ఆ నీటిని బయటికి తరలించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు. అందులో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి మోటార్లను కాకుండా వాటి స్థానంలో ఎక్కువ కెపాసిటీ ఉన్నటువంటి మోటార్లను బిగించి డీవాటరింగ్ ప్రక్రియని చేపట్టారు. డీవాటరింగ్ ప్రక్రియ చేపడుతున్నటువంటి క్రమంలో 13.5 కిలోమీటర్ల దూరం నుంచి పైప్ లైన్లలో ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మళ్ళీ తిరిగి శ్రీశైలం జలాశయంలోకి నీరు వస్తున్నటువంటి విజువల్స్ మనం స్పష్టంగా చూడవచ్చు. అయితే ఇది నిరంతర ప్రాసెస్ అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ నీరు వచ్చి చేరుతుండటంతో మోటార్ల కెపాసిటీని పెంచి వాటి ద్వారా లోపల ఉన్నటువంటి నీటిని ఆ తర్వాత బురదని తొలగించే ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియ పూర్తయితే, ఈ ప్రక్రియ ముందుకు పోతే ఆ తర్వాత 13.5 కిలోమీటర్ల తర్వాత లోపలికి ఉన్నటువంటి పరిస్థితిని రెస్క్యూ బృందాలు అంచనా వేయగలవు. ఇప్పటికే అక్కడ టీఎంబీ మిషన్ అడ్డుగా పడింది. టీఎంబీ మిషన్ వెనకాల క్వాడ్స్ కనిజము పెద్ద ఎత్తున కుప్పకూలింది. అదంతా కూడా తరలించాలి బయటికి. ఆ తరలించాలి అంటే ముందుగా దాదాపు 8 అడుగుల మేర సిల్ట్ పేరుకపోయి ఉంది. ఆ సిల్ట్ని తొలగించాలి. ఆ సిల్ట్తో పాటు దాదాపు కిలోమీటర్ మేర నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరింది. సో ఆ నీటిని కూడా తోడివేయాలి. ఆ తోడివేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. అందులో భాగంగానే డీవాటరింగ్ ప్రాసెస్ చేస్తున్నారు. ఇది నిరంతర ప్రక్రియ అయినప్పటికీ కూడా ముందుగా కెపాసిటీ మోటార్లతోటి ఎక్కువ మొత్తంలో నీటిని బయటకు పంపిస్తే ఫర్దర్ స్టెప్స్కి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇంజనీర్లు పేర్కొంటున్నారు.